లక్ష్మి లక్కీ కొద్దిగా వాటర్ పట్టుకరా, నేను వెళ్తూ ఆఫీస్కు. ఈరోజు సాయంత్రం జాతరే. బాయ్ లక్కీ. వస్తున్నా. ఎవరు వచ్చారో చూసావా? నమస్తే వదినమ్మా. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఊర్లో అందరూ బాగున్నారా? అందరు మంచిగా. అమ్మా నాన్న మంచిగా. మంచి బాటిల్ తెచ్చిన, వేద్దాం ఇక. ఈ బ్యాగ్ తీసుకెళ్ళి. ఇది ఇట్లా పట్టుకో, మళ్ళీ వస్తా. నాకే గ్లాస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి చూడండి, స్టాండ్ లో. పోయి చాలు లైట్ ముద్ద పెట్టాడు. వేసుకో, చేసుకోడు, వేసుకో. ఇంకేంట్రా సంగతి? మన ఊళ్ళో ఫ్రెండ్స్ ఎట్లున్నారు, ఏం కదా? చాలా రోజులు వాళ్ళతో మాట్లాడాక. ఊర్లో అందరూ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. అరే నీకు చెప్పదాని మర్చిపోయినరా, మనం అందరం ఫ్రెండ్స్ ఊర్లో మళ్ళీ కలుసుకునే ఒక రోజు వచ్చిందిరా. ఏంటిది అది? అరే నీకు తెలియదు ఆరా? ఏ తెలియదు. అరే మన రమేష్ గారు లేడా? అవునాడు. ఆడిని మనం అంతా ఏలోనే చేసుడు, నీకు ఇట్లున్నాం గట్లున్నాం అంటుంటే. అవును, ఆయన పెళ్ళి 2 ఏళ్ళు కదా. అరే ఒక్కటే దెబ్బకు కిన్స్ పుట్టిండ్రానికి మస్తు దావత్ ఇస్తున్నాడు. మనం అందరం అప్పుడు కలుసుకోవచ్చు. అప్పుడు ఉంటది మంచిగా ఫుల్. లక్కీ ఎంతసేపే కాంటాక్ట్ చేసుకురానికి? అట్లా అరుస్తున్నావేంద్రా? నీకు తెలియదు ఉండరా? అరే తాగి వాళ్ళు అనుకుంటారా? అట్లా మంచిగా ఇంకా ఏంట్రా? ఎంతసేపే? నీకు ఆగరా, నీకు తెలియదు. చెప్పమ్మా. ఎట్లున్నావు బిడ్డ? మంచిగానే ఉన్నానే. ఇప్పుడే మన ఊరు నుండి రాజుగాడు వచ్చిండు, వాడికి కొద్దిగా మర్యాద చేస్తానా. ఇప్పుడే వచ్చిండు, అడిగా మాట్లాడుకుంటా కూర్చున్నానే. చెప్పు. అవురా, ఊర్లో నీ దోస్తులకి అందరికి పిల్లలు అవుతున్నారు. నీకు ఎప్పుడు పిల్లలు అవుతుండ్రా? పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు పిల్లలు అవుతారు? ఒక పిల్ల లేదు, జల లేదు. అయితారు లేవే, ఎప్పుడు పిల్లలే అంటారు. నెల తిరిగే లోపు నీకు శుభవార్త చెప్తా. ఇంకేంటమ్మా, బాబు తిన్నాడా? మందులు వేసుకుంటాడా? మంచిగున్నాడా? మీ బాబు తిన్నాడు, పన్నాడు. సరే నేను ఉంటా, రేపు చేస్తా ఫోన్. సరే అయితే గాని అన్నం తినరా. లక్కీ ఇక అన్నం పెట్టు. అరే నువ్వు చేయి కట్టుకొచ్చుకోపోరా, ఇక అన్నం తిందా. చేయి కట్టుకొచ్చుకోపో.
ఐదు నిమిషాల పడక సుఖానికి నా జీవితాన్ని ఆ మహమ్మారి ఏడుసు జబ్బుకు బలయ్యాను. ఆ పడక సుఖానికి ముందు ఒక్క నిమిషం ఈ చిన్న ప్యాకెట్ గురించి ఆలోచిస్తే ఇంతటి మహమ్మారి జబ్బు నాకు వచ్చేది కాదు. ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందండి ఏడుస్తున్నారు? ఏంటి చెప్పండి, ఏమైందండి? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను క్షమించలే, నేను తప్పుగా ఆలోచించి క్షమించవే నన్ను. ఏమైందండి? ఊరుకోండి, ఏడవకండి, ఊరుకోండి. ఏమైంది ఇప్పుడు? ఏమైందని ఏడుస్తున్నారు? తప్పు చేసింది, తప్పుగా ఆలోచించుకున్నాను. మనకు పిల్లలు కావాలని నా ఫ్రెండ్తో నిన్ను. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నాకున్న జబ్బెందుకు తెలియదు, నీకు తెలియదు. నా పరిస్థితి నా పరిస్థితి నీకు తెలియదే. ఊరుకోండి, ఎందుకు తెలియదండి? మీ పరిస్థితి అంతా నాకు తెలుసు. మీ ఫ్రెండ్ నాకు అంతా చెప్పాడు. నీ జబ్బు గురించి, నీ గురించి అంతా చెప్పాడు. నాకు చాలండి, మనకి ఈ బంధం చాలండి. ఆ దేవుడు నాకు ఇంత మంచి భర్తని ఇచ్చాడండి. నాకు ఇది చాలండి. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదండి. ఈ జన్మకి మీరు చాలండి. మీరు బాధపడకండి. మన బంధం ఎప్పటికీ ఇలా ఉంటదండి. నేనే తప్పుగా ఊహించుకున్నా. నేను ఇంత మంచిదాన్ని ఊహించుకోలేకపోయినా. పిల్లలు కావాలని. ఇలాంటి సమస్యలతోని చాలామంది మన చుట్టుపక్కల ఉంటున్నారు. వారిని ప్రేమతో నీ పలకరించకున్నా పర్వాలేదు, కానీ సూటిపోటి మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ లడ్డు బాబు.